నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ రక్షణ. రచించిన వారు సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు. కావ్య తన అన్నయ్య సతీష్ కి విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్తే అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో. రవిని ప్రేమిస్తున్నానంటే మంచి మనసుతో అర్థం చేసుకుంటాడా? ఎలాగైనా ఈ రోజు చెప్పేయాలి. గట్టిగా ధైర్యాన్ని కూడదీసుకుంది. వయసులో ఎదిగిందని కూడా చూడకుండా చెల్లెలి చెంపపై చెల్లున కొట్టాడు సతీష్. అన్నయ్య చేతి దెబ్బ తన మనసుపై తగిలింది కావ్యకు. నోరు మూసుకొని ఇంట్లో పడుండు. మన కులమేంటి, వాడి కులమేంటి, మన అంతస్తు ఎక్కడా, వాడి అంతస్తు ఎక్కడా? అలాంటి వాడితో పెళ్ళైతే జీవితాంతం నరకం చూస్తావు. ఎన్నో సుఖాలతో పెరిగిన దానివి. వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు కోల్పోయేదేమిటో ముందు ముందు కళ్ళ చూస్తావు. పెద్ద పెద్ద కేకలు పెట్టి కావ్యను బెదిరించాడు. అన్నయ్య మాటలు కావ్యలు మరింత కలతను పెంచాయి. రవి కులం తక్కువోడే కావచ్చు, అంతస్తులు తేడా కావచ్చు. అతన్ని పెళ్లి చేసుకున్నా సంతోషంగానే ఉంటానన్న నమ్మకం ఆమెకుంది. ఎందుకంటే అతను గుణవంతుడు, సంస్కారం గల మనిషి. అలాంటి వ్యక్తి చాలు ఏ ఆడదైనా జీవితంలో సుఖపడాలంటే. కులం, ఆస్తి అంటూ మంచి మనుషుల్ని చిన్నచూపు చూస్తున్నంతసేపు ఈ సమాజం బాగుపడదు. అందుకే మనసులో రవి అంటే ఓ రకమైన ఇష్టం ఉంది కాబట్టే ధైర్యంగా చెప్పగలిగింది. తనకు తెలుసు, నిజంగానే రవిని పెళ్లి చేసుకుందామనుకున్నా ఇంట్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించగలదు. అసలు తన ఉద్దేశమే వేరు. అతని చెల్లెల్ని చేరబట్టాలని చూస్తున్న తన అన్నయ్య ప్రయత్నం తప్పించాలనే. అవును మరి, తన స్నేహితురాలు సుష్మ రవికి చెల్లెలే. రవి లక్షణాలే తన అన్నలో కూడా ఉండి ఉంటే ఉత్తమురాలైన స్నేహితురాలు తనకు వదినిగా రావడానికి సంతోషించేదేమో. కాని తన అన్నయ్య శ్రీలోలుడు, పచ్చి దుర్మార్గుడు, ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతున్నాడన్న విషయం తనకు తెలియంది కాదు. ఇప్పుడు సుష్మ మీద కూడా కన్నేశాడన్న సంగతి గ్రహించి వీడెంత స్థితిమంతుడో. పెద్ద కులంలో పుట్టినా ఇలాంటి వాడి చేతిలో మాత్రం ఆమె జీవితం బలి కాకూడదని, రవిని ప్రేమించానని తాను చిన్న అబద్ధాన్ని ప్లాన్ చేసి రవిపై తనకున్న అభిప్రాయాన్ని తడబడకుండా చెప్పింది. తన స్నేహితురాలి జోలికి అన్నయ్య వెళ్లకుండా రక్షణ కల్పించాలన్నది తన ముఖ్య ఉద్దేశం. కావ్య విషయానికొస్తే అన్న ఎంత దుర్మార్గుడైనా తన చెల్లెల్ని తమకంటే పై స్థాయిలో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడే కాని ఎవరికి పడితే వాడికిచ్చి చేసేయడానికి ఎంత మాత్రమూ అంగీకరించడు. తన అన్నయ్యలాగే లోకంలోని ఆడపిల్లల అందరి అన్నయ్యలు తన వాళ్ల దగ్గర బాధ్యతగానే ఉంటారేమో. కావ్య ఆలోచిస్తుంది. అన్నయ్యలోని ఆ ఆవేదన, ఆవేశమంతా నా సౌఖ్యం కోసమే. నాకు రక్షణగా కూడా అడ్డుకున్నాడంటే నాపై బాధ్యత ఉండబట్టే. అన్నయ్యపై తనకున్న దురాభిప్రాయంతో పాటు ప్రేమతో కూడిన సదాభిప్రాయం కూడా కలగడంతో ఆమె మనసు ఆనందంతో పులకరించిపోయింది.